తెలుగు కథానిక ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ మనం చెప్పుకోబోతున్న కథ భూతాలు చేసిన పెళ్లి రెండవ భాగం. ఈ కథ యొక్క మొదటి భాగం లింక్ను ఐనోట్ డిస్క్రిప్షన్లో చూడగలరు. మగభూతం హసన్ను తెచ్చి రాజభవనం సమీపంలో ఒక అరుగుపైన పడుకోబెట్టి నిద్రలేపింది. మొదట్లో హసన్కు అంతా కల అనిపించింది. తాను పడుకున్నది తన తండ్రి సమాధిలో కాదు సరే కదా, తన చుట్టూ ఉన్న నగరం బస్రా కూడా కాదు. అతను ఆశ్చర్యంతో అరవబోయే సమయానికి ఒక పొడుగుపాటి మనిషి గడ్డం కలవాడు ఎదట ప్రత్యక్షమై ఊరుకోమని సంజ్ఞ చేశాడు. తర్వాత ఆ మనిషి ఇలా చెప్పాడు: నేనొక మంచి భూతాన్ని. నీ అందానికి తగిన భార్యను ఇవ్వటానికి ఈ కైరో నగరానికి తెచ్చాను. నేను చెప్పేది శ్రద్ధగా విను. అలా చెయ్యి. వెంటనే బయలుదేరి స్నానశాలకు వెళ్ళు. అందులో నుంచి ఒక గూని పెళ్లి కొడుకు వస్తాడు. వాడి వెంట జనం చాలామంది ఉంటారు. ఆడేవాళ్లు పాడేవాళ్లు ఉంటారు. నువ్వు కూడా వారిలో చేరి వారిలాగే ఒక వెలిగించిన కొవ్వొత్తి పట్టుకో. ఇదిగో కొవ్వొత్తి. పెళ్లి కొడుకు పెళ్లి ఇంటికి వచ్చేటప్పుడు నువ్వు కూడా వాడి సరసన నడు. ఆడేవాళ్లు పాడేవాళ్లు పెళ్లి కొడుకు సలాం చేసినప్పుడల్లా ఈ సంచిలో చెయ్యి పెట్టి బంగారం వెదజల్లు. ఈ సంచి తీసుకో. ఇందులో ఉండే బంగారం తరిగిపోతుందన్న భయం నీకు వద్దు. ఎంత తీసినా ఇందులో ఇంకా బంగారం ఉంటుంది. అందుచేత నువ్వు ఆ గుంపులో వారందరినీ మంచి చేసుకోవచ్చు. తర్వాత పెళ్లి ఇంటికి చేరగానే గుంపులో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయినా కూడా నీవు మాత్రం గూనివాడి పక్క నుంచి వెళ్ళిపోకు. ఈ మాటలు చెప్పి ఆ మనిషి మాయమయ్యాడు. హసన్కు అంతా గొడవగా ఉన్నది. అయినా భూతం చెప్పినట్టు చెయ్యటానికే అతడు నిశ్చయించుకొని కొవ్వొత్తిని తీసుకొని స్నానశాలకు వెళ్ళాడు. అక్కడ చాలామంది ఉన్నారు. అందరి చేతులలో కొవ్వొత్తులున్నాయి. గూనిపెళ్లి కొడుకు స్నానశాల నుంచి బయలుదేరగానే ఆడేవాళ్లతోనూ పాడేవాళ్లతోనూ ఊరేగింపు సాగింది. హసన్ జనాన్ని తోసుకుంటూ ముందుకు వచ్చి గూనిపెళ్లి కొడుకు పక్కనే నడవసాగాడు. ఆ జనంలో అతడి అందం చూసి ఆశ్చర్యపడని వారు లేరు. అతను ధరించిన దుస్తులు కూడా పెళ్లి కొడుకు దుస్తుల కన్నా ఎన్నో రెట్లు విలువైనవి. ఊరేగింపులో ఆడేవాళ్లు పాడేవాళ్లు ముందుకు వచ్చి పెళ్లి కొడుకు సలాం చేసినప్పుడల్లా హసన్ గుప్పిళ్లతో బంగారం తీసి ఇచ్చాడు. భూతం ఇచ్చిన సంచి నిజంగా అక్షయమైనది. దాని నుంచి అతను ఎంత బంగారం తీసి ధర్మం చేసినా ఇంకా ఉండనే ఉన్నది. ఊరేగింపు పెళ్లి ఇంటికి చేరేసరికి హసన్ను దేవుడల్లే చూడని వారు ఊరేగింపులోకెల్లా ఒక్కరూ లేరు. ఈ పెళ్లి ఇళ్లు దివాణంలోనే ఉన్నది. అక్కడ నౌకర్లు ఆడవాళ్లను పెళ్లి కొడుకును తప్ప మిగిలిన మగవాళ్లను ద్వారం వద్ద నిలిపివేశారు. కాని గుంపులో ఉన్న ఆడే స్త్రీలు పాడే స్త్రీలు హసన్ను తమ వెంట లోపలికి రానివ్వాలని పట్టుబట్టారు. హసన్ లోపలికి రాకపోతే తాము ఆడమని పాడమని స్పష్టంగా చెప్పారు. వాళ్లు హసన్ను చేతులు పట్టుకొని లోపలికి లాక్కుపోతుంటే ద్వారపాలకులు ఏమీ చెయ్యలేకపోయారు. లోపల చాలాసేపు ఆడవాళ్ల అచ్చట్లు ముచ్చట్లు సాగాయి. గొప్ప గొప్ప అమీర్ల భార్యలందరూ ఉన్నారు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వెంట మరొక అందగాడు ఉండటం చూసింది. కాని అతనెవరో అక్కడ ఎందుకు ఉన్నాడో ఆమె ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. వేడుకలన్నీ అయినాక ఆడవాళ్లు పెళ్లి కూతుర్ని పడక గదిలో దిగబెట్టి తమ దారిన తాము వెళ్ళిపోయారు. వేడుకలు జరిగిన హాలులో గూని పెళ్లి కొడుకు హసన్ మాత్రమే మిగిలారు. నువ్వు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నా వెంట దేనికి పీడా అన్నాడు గూని పెళ్లి కొడుకు హసన్తో. ఈ మాట వినగానే హసన్ లేచి బయటకు బయలుదేరాడు. వాకిలి దగ్గర అతనికి భూతం ఎదురై, ఇంతకుముందు నేను చెప్పిందేమిటి? ఇటెక్కడికి పోతున్నావు? నీ దారి అటు అని చెప్పింది. గూని పెళ్లి కొడుకును అమాంతం ఎత్తుకొని మాయమైపోయింది. గూనివాడు కళ్ళు మూసి తెరిచే లోపల ఒక చీకటి కొట్టులో ఉన్నాడు. వాడు అందులో నుంచి బయటికి రావటానికి విశ్వప్రయత్నం చేశాడు. కాని వాడికది సాధ్యం కాలేదు. ఈ లోపుగా హసన్ భూతం చూపిన వేపుగా వెళ్లి పెళ్లి కూతురున్న పడక గది దగ్గర తారట్లాడాడు. భూతం మళ్లీ అతనికి కనిపించి, లోపలికి వెళ్ళు. పెళ్లి కూతురితో నీవే అసలు పెళ్లి కొడుకువని, ఆమె తండ్రి ఆమెను పరీక్షించటానికి ఇంత నాటకము ఆడాడని చెప్పు. తప్పక నమ్ముతుంది అని అన్నది. పెళ్లి కూతురు తల వంచుకొని ఒక మూల కూర్చొని ఉన్నది.
హసన్ అడుగుల చొప్పుడు సమీపించటం విని ఆమె ముఖం పక్కకు తిప్పుకొని, చిచి, దగ్గరికి రాకు, నిన్ను చూస్తేనే నాకు వాంతి అని అన్నది. నేను అంత వికారంగా ఉన్నానా? అన్నాడు హసన్. ఆమె తల ఎత్తి చూసి ఆశ్చర్యపోయి, మీరెవరు? పెళ్ళికొడుకు గురివాడు కదా అని అన్నది. అదంతా మీ నాన్న నిన్ను పరీక్షించటానికి ఆడిన నాటకం. నేనే అసలు పెళ్ళికొడుకును అన్నాడు హసన్. సిత్తల్ హసన్ అతని మాట నమ్మింది. ఆమె విచారమంతా పోయి ఆమెకు ఎక్కడలేని ఆనందము కలిగింది. ఆ రాత్రి వాళ్ళు సుఖంగా గడిపారు. తెల్లవార వచ్చే సమయంలో ఆడభూతం మగభూతాన్ని కలుసుకొని, ఇంకా ఇక్కడే ఉన్నావా? ఆ కుర్రాన్ని ఎప్పటిచోట దిగబెట్టవద్దా అని అన్నది. మగభూతం పడక గదిలోనికి ప్రవేశించి గాఢ నిద్రలో ఉన్న హసన్ను వీపున వేసుకొని బస్రాకేసి బయలుదేరింది. కాని అది బస్రా చేరే ముందే సూర్యోదయం అయ్యేటట్టుండటం చేత హసన్ను డమస్కస్ నగరం వెలుపల దింపి తన దారిన తాను వెళ్ళిపోయింది. హసన్ నిద్రలేచి చూసేసరికి పెళ్లి కూతురుగాని, పడక గదిగాని, ఆఖరుకు ఒక భవనం గాని లేదు. తాను ఏదో నగరం వెలుపల ఉన్నట్టు తెలుసుకున్నాడు హసన్. ఆ నగరం ఏదో కూడా తెలియదు. అది కైరో కాదు, బస్రా కూడా కాదు. హసన్ చుట్టూ జనం మూగి ఆశ్చర్యంగా చూస్తున్నారు. అతను ఎక్కడి నుంచో ప్రయాణం చేసి వచ్చిన వాడిలాగా కనిపించటం లేదు. అతని శరీరం మీద కొద్దిపాటి దుస్తులే ఉన్నాయి. ఇదే ఊరు, ఏ దేశం అని అడిగాడు హసన్ చుట్టూ మూగిన జనాన్ని. ఇది సిరియా దేశం, డమస్కస్ నగరం అని అన్నారు వాళ్ళు. రాత్రంతా కైరోలో ఉన్న వాణ్ణి తెల్లవారేసరిగల్లా డమస్కస్లో ఎలా ఉన్నాను అన్నాడు హసన్ తెల్లబోతూ. మీది కైరో నగరమా అన్నారు జనం మరింత ఆశ్చర్యపోయి. కాదు, మాది బస్రా. నిన్న చీకటి పడ్డాక బస్రాలో పడుకొని జామురాత్రి వేళ కైరోలో లేచాను. కైరోలో పడుకొని ఇప్పుడు మళ్ళీ డమస్కస్లో నిద్రలేచాను. ఇదంతా ఆ భూతాలు చేసిన పనే అయి ఉంటుంది అని గొనిగాడు హసన్. అతని మాటలు విని అక్కడి వాళ్ళు అతను తాగుబోతో పిచ్చివాడు అని అనుకున్నారు. హసన్కు తన వస్తువుల మాట జ్ఞాపకం వచ్చి తన దుస్తుల కోసము, 1000 దీనారాలు గల డబ్బు సంచి కోసము, తన తలపాగా కోసము వెతకసాగాడు. కాని అవన్నీ కైరోలో దిగబడిపోయాయి. అతను వెర్రివాడని జనం రూఢి చేసుకున్నారు. వారు తన వెంట పడటం చూసి హసన్ నగరం ప్రవేశించి వీధుల వెంట పరిగెత్తి ఒక మిఠాయి దుకాణంలో జొరబడి లోపల దాక్కున్నాడు. ఆ దుకాణం అబ్దుల్లా అనే వాడిది. అతను హసన్ను చూసి జాలిపడి అతని కథ అడిగి తెలుసుకున్నాడు. అంతా విన్న మీదట, నాయనా, నీ కథ నేను నమ్ముతాను కాని మరెవరికీ ఈ విషయాలు చెప్పకు. నాకు పిల్లలు లేరు. నీ కష్టాలు ఈడేరేదాకా నా ఇంట నీ ఇష్టానుసారం ఉండు. ఈ దుకాణం నీదే అనుకో, నిన్ను నేను పెంచుకుంటాను అని అన్నాడు. నీ ఇష్టం బాబాయ్ అన్నాడు హసన్ కృతజ్ఞతతో. అబ్దుల్లా హసన్ కోసం బజారు నుంచి మంచి దుస్తులు తెచ్చి కాజీగారి సమక్షంలో శాస్త్రోక్తంగా అతన్ని తన కొడుకుగా దత్తత చేసుకున్నాడు. ఇది ఇలా ఉండగా సిత్తల్ హసన్ వివాహం జరిగిపోయిన మర్నాడు ఉదయమే ఆమె తండ్రి అయిన వజీరు షమ్స్ పుట్టెడు దిగులుతో తన కుమార్తెకు జరిగిన అవమానకరమైన పెళ్లి గురించి తలుచుకుంటూ తన కూతురు వద్దకు వచ్చాడు. ఆమె అంతకు ముందే నిద్రలేచి తన భర్త లేకపోవటం చూసి బయటకు వెళ్లి ఉంటాడని అనుకొని అతని కోసం ఎదురు చూస్తూ ఉన్నది. తన కూతురి ముఖంలో విచారం కాని విషాదం కాని లేకుండా ఆనందంతో తునికిసలాడుతూ ఉండటం చూసి షమ్స్ తన కళ్లను తానే నమ్మలేక, నీకీ పెళ్లి తృప్తికరంగా ఉన్నదా అమ్మా అని అడిగాడు. ఎందుకుండదు నాన్నా అన్నది కూతురు ఆశ్చర్యంతో. అయితే ఆ గునిముగుడు నీకు నిజంగా నచ్చాడా అన్నాడు తండ్రి. కూతురు చిరునవ్వు నవ్వి, ఇంకా ఎందుకు నటిస్తావు నాన్నా, నీ మోసం నాకు తెలిసిందిగా అన్నది. కూతురేమంటున్నది షమ్స్కు అంతుబట్టలేదు. కాని ఆమెను ప్రశ్నించగా ఒక్క సంగతి బయటపడింది. కిందటి రాత్రి ఆమె గడిపినది గూని పెళ్లి కొడుకుతో కాదు. గూనివాడి కోసం వెతికించగా వాడు చీకటి కొట్లో దొరికాడు. ఏమిరా, గడిచిన రాత్రి నువ్వు నా కూతురి వెంట లేవా అని షమ్స్ వాణ్ణి అడిగాడు. మీ అమ్మాయినిచ్చి చేసినట్టు నటించి తెల్లవార్లు నన్ను చీకటి కొట్లో పెట్టి తాళం వేశారు. మీకు మీ కూతురికి ఒక దన్నం అంటూ గూనివాడు కోపంగా వెళ్ళిపోయాడు. సుల్తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి చేసినట్టు షమ్స్ గ్రహించాడు.
ఆయన తన కుమార్తె గదికి తిరిగి వచ్చి, ఇంతకు నిన్ను పెళ్లాడిన అసలు వాడెక్కడా, అతని పేరేమిటి, ఊరేమిటి అని అడిగాడు. ఆయన తిరిగి రాగానే అన్నీ విచారించు అన్నది సిత్తల్ హసన్. ఆమె తన తండ్రికి గదిలో ఉన్న హసన్ తాలూకు దుస్తులు, తలపాగా, డబ్బు సంచి మొదలైనవి చూపింది. ఎన్ని రోజులు ఎదురు చూసినా, కైరో నగరమంతా గాలించినా కూడా షమ్స్ అల్లుడు జాడ తెలియలేదు. ఆ మనిషి పూర్తిగా అదృశ్యుడైపోయాడు. చేసేది లేక షమ్స్ తన అల్లుడి ఉడుపులను మళ్లీ మళ్లీ పరీక్షించాడు. చివరకు ఆయనకు తన అల్లుడి తలపాగాలో పెట్టి కుట్టిన కాగితం దొరికింది. అది తీసి చదువుకొని షమ్స్ దైవమాయకు విస్తుపోయాడు. తన అల్లుడు ఎవరో కాదు, నూర్ కొడుకే. ఆఖరుసారి మాట్లాడుకున్నప్పుడు తామిద్దరూ అనుకున్న ప్రతి మాట నిజమయ్యింది. కాని ఆ నూర్ కొడుకు హసన్ ఎక్కడున్నాడో అది మాత్రం తెలియరాలేదు. అతను ఎప్పటికైనా కనిపించకపోడు. కనిపించినప్పుడు అతనికి ఒక చిన్న పరీక్ష పెట్టి ఆ రాత్రి సిత్తల్ హసన్తో గడిపినది అతనేనని రుజువు చేసుకోవాలి. అందుకుగాను షమ్స్ తన కుమార్తె పడక గదిలో ఏ వస్తువులు ఎక్కడ ఉండినవి వివరంగా రాసుకొని ఉంచుకొని అల్లుడి రాకకు ఎదురు చూడసాగాడు. కాలం గడిచింది. సిత్తల్ హసన్ గర్భవతిగా ఉండి 9 నెలల అనంతరం ఒక మగపిల్లవాణ్ణి కన్నది. వాడికి అజీజ్ అని పేరు పెట్టారు. తల్లిదండ్రులిద్దరిలాగే వాడు కూడా చాలా చక్కనివాడు. అజీజ్ 7 ఏళ్ల వాడయ్యాక బడికి వెళ్ళనారంభించాడు. వాడు బడిలో ఇతర పిల్లలను చాలా హీనంగా చూసేవాడు. వాళ్లను తన్నేవాడు, మొట్టేవాడు. నేనెవరనుకున్నావురా, మా నాన్న వజీరు అని ప్రగల్భాలు పలికేవాడు. ఇలా అజీజ్ దౌర్జన్యం చేస్తుంటే మిగిలిన పిల్లలు చాలా కాలం సహించి చివరకు గురువుగారితో మొరపెట్టుకున్నారు. గురువు వాళ్లకు, నేను చెప్పినట్టు చేశారంటే అజీజ్ మీ జోలికి ఎన్నటికీ రాడు. రేపు ఆటల సమయంలో మీలో ఒకడు, నాకు భలే మంచి ఆట తెలుసు, కానీ ఆ ఆటలోకి వచ్చేవాళ్లు ముందుగా తమ తల్లి పేరు, తండ్రి పేరు చెప్పాలి. అలా చెప్పలేని వాళ్ళు ఆటలో రాకూడదు అని అనండి అని సలహా ఇచ్చాడు ఆ గురువు. మర్నాడు గురువుగారు చెప్పిన ప్రకారమే చేశారు. వాళ్ళు అజీజ్ చుట్టూ చేరి, ఒక మంచి ఆట ఉన్నది, ఆటలో చేరేవాళ్లు వాళ్ల అమ్మ పేరు, నాన్న పేరు చెప్పాలి అని అన్నారు. కొందరు తమ తల్లిదండ్రుల పేర్లు చెప్పాక అజీజ్, మా అమ్మ పేరు సిత్తల్ హసన్, మా నాన్న పేరు షమ్స్ అల్దీన్ వజీర్ అని అన్నాడు. ఈ జవాబుకు అందరూ నవ్వారు. వజీరు గారు మీ తాత, మీ నాన్న పేరు చెప్పు అని పిల్లలు కేకలు పెట్టారు. వాడికి వాళ్ల నాన్న పేరు కూడా తెలియదు అని కొందరు గేలి చేశారు. అజీజ్ ఉక్రోషంగా ఏడుస్తూ తల్లి వద్దకు వెళ్ళాడు. కొడుకును సముదాయించి నిజం తెలుసుకున్న మీదట సిత్తల్ హసన్ తన భర్తను తలుచుకొని భోరున ఏడవసాగింది. తల్లి కొడుకులు ఏడుస్తూ ఉండగా షమ్స్ వచ్చి వారి ఏడుపుకు కారణం తెలిసినాక తాను కూడా కంటతడి పెట్టాడు. తర్వాత షమ్స్ సుల్తాను దగ్గరకు వెళ్లి తన అల్లుణ్ణి వెతకబోవటానికి ఆయన అనుమతి పొందాడు. షమ్స్ ఏ నగరంలోనైనా సరే తనకు కావలసిన మనిషి కోసం వెతకడానికి అవసరమైన అధికార పత్రాలను కూడా సుల్తాన్ ఇచ్చాడు. షమ్స్ సుల్తానుకు కృతజ్ఞత తెలుపుకొని అప్పటికప్పుడే ప్రయాణ సన్నాహాలు చేసుకుని 1 గంట లోపల తన కుమార్తెను, మనవడ్ని, పరివారాన్ని తీసుకొని బస్రాకు బయలుదేరాడు. వారు చాలా రోజుల అనంతరం డమస్కస్ చేరుకొని నగరం వెలుపల డేరాలు ఉంచి అక్కడ 2 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవటానికి నిశ్చయించారు. డమాస్కస్ చాలా అందమైన నగరం. అందుచేత అక్కడి వింతలు చూడటానికి షమ్స్ పరివారమంతా వెళ్లిపోయారు. అజీజ్ కూడా తనను చిన్నతనం నుంచి పెంచిన సయ్యద్ అనే ఒక నౌకరు వెంట నగరం చూడటానికి బయలుదేరాడు. వారిద్దరూ వీధులన్నీ తిరుగుతూ విధివసాన హసన్ ఉండే మిఠాయి దుకాణం దగ్గరికి వచ్చారు. హసన్ ఇప్పుడా దుకాణానికి యజమాని. అతను ముసలి దుకాణదారుకు దత్తత అయ్యి 13 ఏళ్లయ్యింది. ముసలివాడు పోయినాక దుకాణం హసన్దయ్యింది. హసన్ అజీజ్ను చూస్తూనే ఏదో ఒక వింత ఆకర్షణకు గురి అయ్యాడు. ఆ కుర్రవాడు తన కొడుకని తెలియకుండానే హసన్ శరీరం పులకరించింది. అతను అజీజ్తో, లోపలికి రా చిన్నబాబు, నేను చేసిన మిఠాయి సరుకు రుచి చూసి పోదువుగాని అని అన్నాడు. అజీజ్కు కూడా తండ్రిని చూడగానే ఏదో కదలిక మనసులో కలిగింది. హసన్ గొంతులో వాడికి కొంత దైన్యం కూడా స్ఫురించింది. అందుచేత వాడు తన నౌకరును, సయ్యద్, పాపం ఈ మనిషి ఎంతో ప్రేమతో పిలుస్తున్నాడు,
పోయి మిఠాయిలు రుచి చూద్దామా ఏమిటి అని అడిగాడు. వద్దు బాబూ వద్దు, తమలాంటి ప్రభువుల బిడ్డలు ఇలాంటి దుకాణంలోనికి వెళ్ళి భోంచెయ్యకూడదు, ఎంతమాత్రం వీల్లేదు. నా మాట వినకపోయావో తాతగారితో చెబుతాను అన్నాడు సయ్యద్. నాయనా, నేను ఏం ద్రోహం చేశాను? బానిసనైనంత మాత్రాన నీకు హృదయం లేకుండా పోదుగదా అని హసన్ బతిమాలిన మీదట సయ్యద్ మెత్తబడి దుకాణంలోనికి వెళ్ళటానికి అంగీకరించాడు. హసన్ ఆ ఇద్దరినీ దుకాణంలోనికి తీసుకుపోయి తన దగ్గర ఉన్న మంచి పింగాణీ గిన్నెలో దానిమ్మ మురబ్బా తెచ్చి వారి ముందు పెట్టాడు. ఈ మురబ్బా ఒక ప్రత్యేకమైన వంటకం. అందులో బాదం పప్పులు, కొన్ని సుగంధ ద్రవ్యాలు వేస్తారు. దానిని హసన్ తల్లి స్వయంగా సృష్టించింది. ఆమె దగ్గర హసన్ చిన్నతనంలోనే నేర్చుకున్నాడు. ఈ దానిమ్మ మురబ్బా చేసే పద్ధతి హసన్కు, తన తల్లికి తప్ప మూడో ప్రాణానికి తెలియదు. అజీజ్ మురబ్బా తింటూ హసన్తో తన తండ్రి ఎక్కడ ఉన్నది తెలియదని, ఆయన కోసం తాను తన తాత దేశాలన్నీ శోధిస్తున్నావని చెప్పాడు. వాళ్ల మాట విన్న తరువాత వాళ్లు వెతుకుతున్నది తన కోసమేనని హసన్కు తెలియలేదు. మురబ్బా మహారుచిగా ఉండటం చేత అజీజ్, సయ్యద్ జాస్తిగానే తిన్నారు. తెలియకుండానే చాలాసేపు గడవటం చేత సయ్యద్ అజీజ్ను వెంటబెట్టుకుని తమ గుడారానికి బయలుదేరాడు. అజీజ్ తన దుకాణం దాటి వెళ్ళగానే హసన్ ప్రాణం గిలగిలా కొట్టుకున్నది. ఆ కుర్రవాడు అతన్ని అయస్కాంతంలాగా ఆకర్షించాడు. అందుచేత హసన్ తన దుకాణానికి తాళం పెట్టి గబగబా నడుస్తూ అజీజ్ వెనకే వెళ్ళాడు. సయ్యద్ వెనక్కు తిరిగి హసన్ను చూసి అజీజ్తో, చూసారా అబ్బాయి గారు, ఆ మిఠాయి దుకాణం వాడు మన వెంట తగిలాడు. ఆ కాస్త మిఠాయి మన పరువు తీసేస్తుంది. వీడు మన డేరాలకు వచ్చి తన దుకాణంలో మీరు మిఠాయి తిన్నట్టు బయట పెట్టాడో నన్ను వజీరుగారు నిలువునా చీల్చేస్తారు అని అన్నాడు. ఊరికే కంగారు పడకు సయ్యద్, ఈ రోడ్లు మనం వేయించామా? మన డేరాలకేసి వచ్చేటట్టు కనబడితే అతన్ని అప్పుడే తరిమేద్దాం అన్నాడు అజీజ్. కాని హసన్ ఊరు దాటినాక కూడా అజీజ్ వెనకే వచ్చాడు. అంత దూరంలో డేరాలున్నాయి. అజీజ్ వంగి నేల మీద నుంచి ఒక రాయి తీసి హసన్ నుదుట తగిలేటట్టు బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు హసన్ పడిపోయాడు. నుదట పెద్ద గాయమై రక్తం కారింది. హసన్ కాసేపట్లోనే స్పృహ తెలిసి లేచి తన తలపాగాలో నుంచి ఒక పీలిక చించి గాయానికి కట్టుకొని ఆ కుర్రవాడి వెంట పడటం తన తప్పేనని అనుకుంటూ దుకాణానికి తిరిగి వెళ్ళిపోయాడు. తర్వాత ఏం జరిగిందో మనం వచ్చే భాగంలో విందాం. అంతవరకు సెలవు.